ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని యేసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను. ఆమెన్. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఆమెన్. ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేరునుగాక. ఆమెన్. అవును, నా జీవితంలోనూ ఈ వాగ్దానం అనేది నెరవేరింది. నేను చదువుకునే రోజుల్లోనే నాకు ఒక వాగ్దానం అయితే ప్రతి ఇయర్ వచ్చేది. అది ఏమిటంటే కీర్తనలో 23వ అధ్యాయము 6వ వచనంలోని ఉన్న వాగ్దానం ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నీ వెంట వచ్చును. ఆమెన్. అవును, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే వాగ్దానము నేను చదువుకునే రోజుల్లో ప్రతి ఇయర్ వచ్చింది. అదే వాగ్దానం ఎందుకు నాకు ఇట్లా ప్రతి ఇయర్ వచ్చింది అనేది అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు, ఫ్యామిలీ ఇవి ఏర్పడే సిచ్యువేషన్ టైం అప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు. అందుకే నాకు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి దూరం అయ్యాయని ఆ వాగ్దానము దేవుడు నాకు అప్పుడు మాట ఇవ్వబట్టి ఈ సిచ్యువేషన్లో దేవుడు నన్ను కాపాడాడని నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకొని దేవుని నామాన్ని ఎంతగానో స్తుతించాను. నాకు కీడు సంభవిస్తుందని ముందే తెలిసిన దేవుడు నీకు నేను ఇలా ధైర్యపరుస్తానని నాకు చదువుకునే రోజుల్లోనే వాగ్దానం ఇచ్చిండు. అవును, ఆ విధముగా మనకి ఎవరు ఇయ్యలేదు.